నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. 555 మేనిఫెస్టేషన్ మెథడ్ ద్వారా మీరు కోరుకున్నది సాధించవచ్చు అంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రమ్యకృష్ణ. అది ఎలాగో అడిగి తెలుసుకుందాం. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా విషయాలు చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి. 555 మేనిఫెస్టేషన్ మెథడ్ ద్వారా కోరుకున్నది సాధించవచ్చు అంటున్నారు. అది ఎలా? అసలు దానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? యాక్చువల్‌గా 555 అనొచ్చు. మ్మ్. 555 కూడా అనొచ్చు. సో మేనిఫెస్టేషన్ మెథడ్‌లో ఫ్రీక్వెన్సీ నంబర్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. 555 అనేది నంబర్ ఫ్రీక్వెన్సీ. మనం చూస్తాం పంచభూతాలు, అవును. ఫింగర్స్ 5. మ్మ్. సో ప్రతిదీ కూడా 5 కౌంట్‌లో మనకి చాలా కనెక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే 555 అనే మేనిఫెస్టేషన్ మెథడ్ స్టార్ట్ చేసాం, అది కూడా స్పెసిఫిక్‌గా మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అది స్పెసిఫిక్‌గా మెయింటైన్ చేస్తూ మనం ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది చేస్తాం. అంటే ఎలా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? ఎలాంటి వాటికి ఇలా చేస్తే అది కరెక్ట్‌గా సక్సెస్ అవుతుంది? 555 మేనిఫెస్టేషన్ మెథడ్‌లో 555 అనొచ్చు. చాలా మంది 55x5 అని అంటారు. హ్మ్. సో మనం ఏం చేయాలి? ఎలా రాయాలి? అసలు దేనికి రాయాలని అంటే, ఒక జాబ్ గురించి కానీ, సాలరీస్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, మనీ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, సో ఎవరైనా స్ట్రక్ అయిన మనీ రిలీజ్ అవ్వడానికి కానీ, ఎవరైనా మనకు మనీ ఇవ్వాల్సింది కానీ, ఈ మెథడ్ అనేది పర్టికులర్‌గా రాయాలి. ఏదైతే పర్టికులర్‌గా జస్ట్ నేను ఈ ఇయర్‌లో ఇంత చేసుకుంటాను, నో. స్పెసిఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మేనిఫెస్టేషన్ మెథడ్స్‌లో చాలా స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇప్పుడు మనకు కార్ కావాలి. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హ్యావ్ ఎ కార్ అని పెట్టేశారు. Hmm. అదర్వైజ్ థ్యాంక్ యూ యూనివర్స్, ఐ హ్యావ్ ఎర్న్ 5 lakhs పర్ మంత్ అని చెప్పేసి అంటాం. సో ఇలాగా మనం ఈ స్పెసిఫిక్‌గా 555 టెక్నిక్ అనేది యూస్ చేస్తాం. అంటే మనం ఊహించుకోమంటున్నారు. ఒక అది జరిగినట్టు ఊహించుకోవడం ద్వారా నిజమవుతుందా? డెఫినెట్‌గా. హ్మ్. ఎందుకంటే మనం 5D ఊహించుకున్నప్పుడు 5Dలోకి వెళ్ళిపోతాం. Hmm. విజువలైజేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ ద్వారా